హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది. మరి 6 గ్యారెంటీల అమలు కోసమై ఒక ప్రక్రియ కూడా ఏర్పాటు చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకునేటువంటి కార్యక్రమం కూడా చేశారు. మరి భారీగా దరఖాస్తులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ కార్యక్రమంలో అయితే అనేక ఇబ్బందులు, అనేక అనుమానాలు ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి అధికారులు అయితే వారికి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా ఎక్కడ చేయనటువంటి పరిస్థితి. మొదటి రోజు, రెండవ రోజు కొంత మెరుగుపడినటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల కూడా దరఖాస్తు ఫారాలు లేక మరి ఎక్కడైతే జిరాక్స్ సెంటర్లో వెళ్ళి తీసుకుంటే అక్కడ భారీగా డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో అక్కడ దరఖాస్తు నింపేటువంటి క్రమంలో ప్రజలు కూడా చాలామంది వారికి ఉన్నటువంటి అనుమానాలను అధికారుల నుంచి క్లారిటీ వచ్చే ప్రయత్నం ఎక్కడ జరగలేదు. ఎందుకంటే వారికి కూడా చాలా విషయాలు తెలియదు. సో అలాంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మరి వారికి రసీదు ఏదైతే ఇస్తారో రసీదు ఇచ్చే క్రమంలో వారికి ముద్రలు వేస్తారో, ముద్రలు ఉంటుంది కదా, ఆ ముద్రలు కూడా లేనటువంటి పరిస్థితి మనం చాలా కౌంటర్ల దగ్గర చూసినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇప్పుడు ఈ దరఖాస్తులు తీసుకోవడం ఒక ఎత్తైతే ఆ దరఖాస్తులు ఎక్కడ భద్రపరుస్తారు, దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏమన్నా మొదలుపెట్టారా, మరి అధికారులకు ఆదేశాలు వచ్చాయనేటువంటి అనేక అనుమానాలు మరి ప్రజలకు కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కేవలం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని దరఖాస్తులను తీసుకుంటున్నారా, లేకపోతే కాలయాపన చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు ఉండడంతో పాటు తీసుకున్నటువంటి దరఖాస్తులు ఎక్కడ భద్రపరుస్తారు, ఎప్పుడు కంప్యూటరీకరణ చేస్తారనేటువంటి అనేక అనుమానాలు ఉన్నటువంటి క్రమంలో మరి చాలామంది అధికారులు అయితే కొన్ని చోట్ల కంప్యూటరీకరణ చేస్తున్నామని కొంతమంది చెప్తున్నారు. కొంతమందికి మాకు అసలు ఆదేశాలు రాలేదని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఈ కంప్యూటరీకరణ జరగాలంటే చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. మరి కంప్యూటర్ ఆపరేటర్లు రావాల్సినటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మరి యాప్ ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఫిల్ చేస్తారు, మరి కంప్యూటర్ ఆపరేటర్లు కూడా కొంత శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి వీటి పరిశీలనకు సంబంధించి కూడా కొన్ని నెలల టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి ఇదంతా కూడా దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. కానీ ఈ దరఖాస్తులు అయితే తమ పథకాలు అర్హులని పెట్టుకున్నారు, ఈ పథకం మాకు రావట్లేదు, ఈ పథకం కావాలని పెట్టుకున్నారు, అవి రావడానికి మాత్రం చాలా టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. వీటన్నిటికన్నా ముందు వీరిచ్చినటువంటి దరఖాస్తుల భద్రతకు సంబంధించే చాలామందికి అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి అధికారులు మాత్రం ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా చోట్ల ట్రంక్ పెట్టెలు కొనాలని చెప్తున్నారు. ఈ ట్రంక్ పెట్టెలు కొనాలంటే ఎవరు దానికి డబ్బులు ఇస్తారు, మరి ఎక్కడ ట్రంక్ పెట్టెలు తీసుకెళ్ళి భద్రపరుస్తారు? ఇప్పటికైతే వార్డు కానివ్వండి, ఈ కార్పొరేషన్లో కానివ్వండి, మున్సిపాలిటీలో కానివ్వండి, ఇట్లా వార్డుల్లో గ్రామ పంచాయతీలు వీళ్ళందరూ కూడా వార్డుకు ఒక ట్రంక్ పెట్టె వారే కొనుగోలు చేయాలని చెప్తున్నారు. అంటే 1800 రూపాయలు కాస్ట్ పడుతుందంటే ఆ ట్రంక్ పెట్టెకి, అది వారు కొనుగోలు చేయాలని చెప్తున్నారు. మరి దానికి డబ్బులు కొనుగోలు చేసిన తర్వాత మరి ప్రభుత్వం ఇస్తుందా లేకపోతే ఎవరిస్తారో వాళ్ళే కొనుగోలు చేయాలంటే దాని విషయంలో మాత్రం క్లారిటీ లేని పరిస్థితి. సో ఈ దరఖాస్తులను కూడా ట్రంక్ పెట్టెలో భద్రపరుస్తారని చెప్తున్నారు. మరి ఆ ట్రంక్ పెట్టెకి భద్రత ఉంటుందా లేదనేటువంటి అనుమానాలు కూడా ఉన్నటువంటి క్రమంలో మరి అధికారులు అయితే వాటికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాటికి సంబంధించి ఈ ప్రక్రియ అంతా అయిన తర్వాత మరి ఎన్ని నెలల కాలం పట్టే అవకాశం ఉంటుంది ఈ దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి, మరి ఎప్పుడు ఆ పథకాలు అమలు పరుస్తారనేటువంటి విషయం మాత్రం ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తే అయోమయానికి తెరపడేటువంటి అవకాశం ఉంటుంది.